నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించే లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. క్యాట్ 2020 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని వివిధ ఐఐఎంలతో పాటు అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఎంబీఏ చేసే అవకాశాన్ని క్యాట్ కల్పిస్తోంది. అంతేకాదు వివిధ ఉద్యోగ నియామకాల్లోనూ క్యాట్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. క్యాట్ పరీక్ష నవంబర్ 29న జరగనుంది. ఈ నేపథ్యంలో క్యాట్లో మంచి స్కోరు సాధించాలంటే అనుసరించాల్సిన వ్యూహం గురించి నిపుణుల ద్వారా తెలుసుకుందాం. క్యాట్ 20 పరీక్ష నోటిఫికేషన్ వచ్చింది. ఈ పరీక్ష ఈ సంవత్సరం నవంబర్ 29వ తారీఖున జరగబోతోంది. దీనికి రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ మొదటి వారంలో మొదలయ్యాయి. సెప్టెంబర్ 16వ తారీఖు వరకు దీనికి రిజిస్ట్రేషన్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ నింపడానికి మనకి వ్యవధి ఉంటుంది. ఈ క్యాట్ పరీక్ష అనేది ఎంబీఏలో ఎంట్రన్స్ కోసం జరుగుతుంది. మనకి ఇంజనీరింగ్ కోసం ఐఐటీస్ ఉన్నట్టు ఎంబీఏ కోసం మన దేశంలో ఐఐఎమ్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఇలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్తో పాటు చాలా దగ్గర 100 వరకు వేరే ప్రైవేట్ బీ స్కూల్స్లో కూడా ప్రైవేట్ గవర్నమెంట్ బీ స్కూల్స్లో కూడా ఎంట్రన్స్ కోసం క్యాట్ పరీక్ష స్కోర్ని వాడుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎంబీఏ ఎవరు చేయాలి, ఎవరికి లాభపడుతుంది ఎంబీఏ చేస్తే, ఎవరికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్న ప్రశ్న మనకి నార్మల్గా విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎంబీఏ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఎంబీఏ అన్నది కెరియర్కి, కెరియర్ డెవలప్మెంట్కి, కెరియర్ గ్రోత్కి ఎంబీఏ కంటే మంచి అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ ఉండదు ఈ రోజుల్లో. ముఖ్యమైన కారణం ఏంటంటే ఎంబీఏ వల్ల ఫాస్టెస్ట్ గ్రోత్ అన్నది పాసిబుల్ అవుతుంది. సో మీరు అక్రాస్ ద వరల్డ్ మనం వేరే కంపెనీస్లో ఉన్న సీఈఓస్ని కనుక మనం చూసినట్లయితే ద లార్జెస్ట్ పర్సంటేజ్ అంటే అత్యధిక శాతం మంది ఎంబీఏస్ ఉంటారు. సో అత్యధిక శాతం మంది ఎంబీఏస్ ఎందుకు ఉంటారు అన్న ప్రశ్న చాలామందికి రావచ్చు. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ పొజిషన్స్లో, సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో మన రెగ్యులర్ రొటీన్ రోల్కి కాకుండా మేనేజీరియల్ డెసిషన్స్కి, స్ట్రాటజికల్ డెసిషన్స్కి అంటే మన కంపెనీ యొక్క ప్లాన్స్ కానీ, వాళ్ళ గ్రోత్ని కానీ, వాళ్ళ ఎక్విజిషన్స్ కానీ ఇటువంటి విషయాలు, ఇటువంటి నిర్ణయాలు అవి తీసుకోవడానికి మేనేజీరియల్ ఎబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈ మేనేజీరియల్ ఎబిలిటీ కోసం ఎంబీఏ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అన్నది చాలా అత్యవసరం. సో ఈ మేనేజ్మెంట్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి గ్రోత్ చాలా తొందరగా వస్తుంది. సో ఆర్గనైజేషన్కి ఒక వ్యక్తిలో మేనేజ్మెంట్ ఎబిలిటీ, మేనేజీరియల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని తెలియడానికి ఆ వ్యక్తి చేసే పనితో పాటు ఆ వ్యక్తి యొక్క సర్టిఫికేషన్ కానీ, క్వాలిఫికేషన్ కానీ చాలా ముఖ్యమవుతుంది. సో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తికి గ్రోత్ అనేది చాలా త్వరగా వస్తుంది. అందుకే మీరు చూసినట్లయితే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ కంపెనీస్ తీసుకున్నా సరే ఆ కంపెనీస్లో ఎంబీఏ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ పొందగలుగుతారు. సో దాని కారణంగా మీరు చూసినట్లయితే సీఈఓస్లో కానీ, టాప్ మేనేజ్మెంట్ లెవెల్స్లో కానీ మేనేజర్స్ అంటే ఎంబీఏస్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో దీని ఉద్దేశం ఎంబీఏ ఉంటేనే సీఈఓస్ అవుతారని కాదు. నాన్ ఎంబీఏ అంటే ఎంబీఏ చేయని వాళ్ళు కూడా సీఈఓస్గా ఉన్నారు, కానీ అటువంటి కంపెనీస్ చాలా తక్కువ. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ కంపెనీస్ని కూడా చూసినట్లయితే సో గూగుల్, మనకు తెలుసు, అందరికీ గూగుల్ తెలిసిన కంపెనీ. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఇంజనీర్, ఎంఎస్, ఎంబీఏ. అలాగే మన తెలుగు తేజం సత్యానాదెల్ల, మైక్రోసాఫ్ట్ అనదర్ టెక్నాలజీ కంపెనీ. సత్యానాదెల్ల కూడా ఇంజనీర్, ఎంఎస్, ఎంబీఏ. సో కంపెనీ ఎటువంటి కంపెనీ అన్న దాంతో సంబంధం లేకుండా ఎటువంటి కంపెనీ అయినా సరే హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు చాలా శాతం ఎంబీఏస్ అవుతారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎటువంటి వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు? వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయాలా, వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయాలా అంటే ఎంబీఏ అన్నది ఎవరికైనా లాభదాయకమే. అన్నిటికంటే ఎక్కువగా ఎంబీఏ ఎవరు చేయాలి అంటే ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఏదైనా గ్రాడ్యుయేషన్ తర్వాత వెంటనే ఎంబీఏ చేసినట్లయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ, ద బెస్ట్ టైమ్ టు డూ అన్ ఎంబీఏ. ఈ 2-3 సంవత్సరాలు బట్టి చూస్తే క్యాట్ 2020 రాసి ఎంబీఏ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దాట్ వన్ కెన్ డూ టు ఫార్వర్డ్ వన్స్ కెరియర్. మరికొన్ని వివరాల్లోకి వెళ్తే ఈ క్యాట్ ఆర్ ఎంబీఏ అడ్మిషన్ అనేది ఒక 2-phase అడ్మిషన్. క్యాట్ ఎగ్జామ్, రిటన్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత ఈ రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఈ సెకండ్ ఫేజ్ గురించి ఒక్క నిమిషం తర్వాత మాట్లాడదాము. ముందు రిటన్ టెస్ట్ గురించి మాట్లాడదాం. ఈ రిటన్ టెస్ట్ అనేది ఒక 3 సెక్షన్స్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల పరీక్ష ఉంటుంది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క గంట. సో 3 సెక్షన్స్ ఏంటి అంటే వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ ఉంటుంది దాంట్లో. సెకండ్ సెక్షన్ ఇస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్.
మూడోది క్వాంటిటేటివ్ ఎబిలిటీ. ఈ 3 సెక్షన్స్లో ఏంటేంటి ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఈ ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలన్నీ కూడా బేసిక్ స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఏంటి, పర్సంటేజెస్, నంబర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్. సో 6th, 7th, 8thలో మనం నేర్చుకున్న టాపిక్స్ మీదే మేజర్గా ఉంటుంది క్వాంటిటేటివ్ ఎబిలిటీలో. ఇంగ్లీష్ కనుక మనం వస్తే, ఇంగ్లీష్లో బేసిక్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్. అక్కడ ఇచ్చిన టెక్స్ట్ ఏంటి, మనం దాన్ని అర్థం చేసుకుని మనం దాన్ని ఆలోచించి క్రిటికల్గా, లాజికల్గా మనం దాన్ని ఆలోచించి సమాధానాలు చెప్పాలి. ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మిగిలింది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ రిటన్ టెస్ట్లో నుంచి కొంతమందిని ఫిల్టర్ చేసి సెకండ్ స్టేజ్కి పిలుస్తారు. ఈ ఫిల్టర్ చేయడానికి వాళ్ళు ఐఎమ్స్ కానీ బీ స్కూల్స్ కానీ రకరకాల పారామీటర్స్ వాడతారు. దాంట్లో ఇందాక చెప్పినట్టు క్యాట్ స్కోర్, వర్క్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితో పాటు రిజర్వేషన్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఎంబీఏ అన్నది చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఆప్షన్, ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది అన్న అపోహలు ఉంటాయి. అవును, ఫీజు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 to 20 lakhs వరకు ఫీజు ఉండొచ్చు. కానీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ విల్ క్యూ అప్ ఆన్ ద డే ఆఫ్ ది అడ్మిషన్స్ రోజు ఏ ఐఎం అయితే జాయిన్ అవుతున్నామో ఐఎం కనుక వెళ్ళినట్లయితే అక్కడ బ్యాంక్స్ కౌంటర్లు వేసుకుని దే విల్ బీ వెయిటింగ్ ఫర్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు లోన్ ప్రాసెస్ చేయడానికి. ద పాయింట్ ఈస్ దేర్ ఫోర్ ఫాస్టెస్ట్ గ్రోత్ కోసం, ద బెస్ట్ కైండ్ ఆఫ్ శాలరీస్ కోసం, ద బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఓవరాల్ కోసం ఎంబీఏ అన్నది మనం డెఫినెట్గా చూడాలి. ఎంబీఏ వీలైనంత బెస్ట్ స్కూల్స్లో మనం చేయడానికి ఆలోచించాలి, వీలైనంత తొందరగా చేయడానికి ఆలోచించాలి. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ బట్టి ఈ 3 దృష్టిలో పెట్టుకుని CAT 20 ఈజ్ ద బెస్ట్ ఎగ్జామ్ టు రైట్. సో మనకి కనుక ఎంబీఏ ఆలోచన కనుక ఉంటే వీలైనన్ని మాక్ ఎగ్జామ్స్ రాసి, కరోనా కారణంగా ఇప్పుడు క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ అవుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు మనం అటెండ్ అయ్యి CAT ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అయ్యి CAT 20 రాసి మనం సక్సీడ్ అవుదాం. ఆల్ ది బెస్ట్. ప్రతి మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల వ్యాపార లావాదేవీలు, స్థిరాస్తి సమస్యలు, మరెన్నో రకాల న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రతి పౌరుడు ఎంతో కొంత న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండటం అవసరమంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో న్యాయ కోర్సులు ఎన్ని రకాలుగా చేయవచ్చు, ఎక్కడెక్కడ చేయవచ్చు, వాటిలో ప్రవేశం పొందటానికి కావలసిన అర్హతలేంటన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. లా అనేది న్యాయానికి సంబంధించిన ఏరియా ఆఫ్ ది సబ్జెక్ట్ అండి. లా ముఖ్యంగా ప్రతి మనిషికి అది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి మనిషి లా గురించి, న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. అదే విధంగా దీన్ని విద్యగా అభ్యసించే వాళ్ళు దీనిలో కొన్ని విషయాలు తప్పకుండా వాళ్ళు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఆ విద్యని అభ్యసించే ముందు ఎడ్యుకేషనల్ ప్రాసెస్ లో 10+1 అంటే 11th స్టాండర్డ్ నుంచి కూడా న్యాయపరమైన సబ్జెక్టులు తీసుకోవాలనుకుంటే సిబిఎస్ఈ సిలబస్ లో ఈ న్యాయపరమైన సబ్జెక్టులు ఇప్పుడు 11th స్టాండర్డ్ నుంచి కూడా మొదలెట్టారండి. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ, సిఈసి, ఎంఈసి ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ న్యాయపరమైన సబ్జెక్ట్ కూడా తీసుకొని వాళ్ళ కెరియర్ని 11th స్టాండర్డ్ నుంచి వాళ్ళు ముందుకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఈ 11th స్టాండర్డే మీకు ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా 11th, 12th స్టాండర్డ్ అయిన తర్వాత లా డిగ్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు దాంట్లో ముఖ్యంగా 2 కోర్సెస్ ఉన్నాయండి లా చదివే వాళ్ళకి. ఒకటి 5 సంవత్సరాల కోర్సు ఇంటర్మీడియట్ అయిన తర్వాత, లేకపోతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకొక ఏదైనా 3 ఏళ్లు డిగ్రీ చేసి మళ్ళీ 3 ఏళ్లు లా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 స్కీమ్స్ ఉన్నాయి లా చదివే వాళ్ళకి. ముందుగా ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ 5 years కోర్సులో మీకు BA LLB అంటే ఒక 1 year మీకు కలిసి వస్తుంది. డిగ్రీ అయితే మీరు 3 సంవత్సరాలు చదవాలి, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. కానీ ఈ డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే లా సబ్జెక్ట్ తీసుకున్నారో ఇంటర్మీడియట్ కాకుండా వేరే వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వేరే సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా దానికి కొన్ని ఎంట్రన్స్లు ఉంటాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మీకు BA LLB అన్నా, BCom LLB అన్నా, లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్న డిగ్రీను మరియు ఈ లా సబ్జెక్ట్స్ మీకున్న లా డిగ్రీని ఏ యూనివర్సిటీ అయినా కూడా మీకు ఈ పర్టికులర్ 5 years స్కీమ్లో ఇస్తారండి. అదే కాకుండా ఇంకొక స్కీమ్ ఏంటంటే మీరు ఒక డిగ్రీ చేసుకొని BCom లేకపోతే BSc లేకపోతే BA చేసి తర్వాత మీరు
లా చేద్దాం అనుకుంటే మరి ఒక 3 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ 2 విధానాలలో కూడా ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది, ఈ కోర్సులు చదివే ముందు ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉందా లేదా అని ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే పార్లమెంటు వ్యవస్థ ఏదైతే ఉందో ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యవస్థను ఏర్పరిచింది మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. మరి ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను ఏదైతే ఏర్పాటు చేసిందో వాళ్ళు ఈ లా కాలేజెస్ పర్మిషన్స్ మరియు ఏ కోర్సులు కండక్ట్ చేయాలి, ఏ కోర్సులకి సిలబస్ని వాటన్నిటిని కరెక్షన్స్ చేసుకుంటూ కాలేజెస్ వాళ్ళకి ఈ డిగ్రీ క్లాసెస్ చెప్పడానికి వాళ్ళు అర్హులో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి కాలేజెస్లో వాళ్ళు ఈ చదువు చెప్పడానికి వాళ్ళకి లైసెన్స్ ఇస్తారండి. కాబట్టి ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉందా లేదా, మీరు చదువుతున్న కాలేజ్ 5 years కాలేజా లేకపోతే 3 years కాలేజ్ అయినా కూడా ముఖ్యంగా అది తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. మీకు ముఖ్యంగా పిల్లలకి 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీయో, వాళ్ళకి డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళకి మనసులో ఆలోచన వస్తుంది. మరి ఆ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు వివిధ రకాల ఆప్షన్స్, ఇవాళ రేపు మీడియా చాలా అవైలబిలిటీ ఉంది, వెబ్ ప్రాసెస్లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే కాకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ దాంట్లోకి వెళ్ళాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలని ముందే పిల్లలు దాని గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఇవాళ లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వివిధ రకాల కాలేజీలు ఉన్నాయండి. ఇండియాలో 14 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇది ప్రతి స్టేట్లో ఒక్కొక్క నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. మరి ఆ నేషనల్ లా యూనివర్సిటీని ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో నల్సార్ లా యూనివర్సిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. కాబట్టి ప్రతి స్టేట్లో ఒక రికగ్నైజ్డ్ నేషనల్ లా యూనివర్సిటీ ఉంటుంది. ఆ నేషనల్ లా యూనివర్సిటీకి క్లాట్ అని ఒక ప్రతి ఏడాది ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఆ ఎంట్రన్స్ని కండక్ట్ చేస్తారు. ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నిటికీ కంబైన్డ్గా వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఏ కాలేజీలో వస్తుంది అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఆ సెషన్స్ ద్వారా వాళ్ళందరినీ ఒక్కొక్క కాలేజీకి అలాట్ చేస్తారు. కాబట్టి ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మీరు అక్కడే ఉండి అక్కడే చదువుకొని అక్కడే మీరు సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీలోనే మీరు హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అది కాకుండా ఇట్లాంటి యూనివర్సిటీల్లో ఇంకొక యూనివర్సిటీ పేరుందని యూనివర్సిటీ నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ ఉందండి. ఈ 14 నేషనల్ లా యూనివర్సిటీసే కాకుండా ఈ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుందండి. అంటే ఢిల్లీలో ఉన్న ఈ ప్రత్యేక యూనివర్సిటీ ఏదైతే ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ తోటి అది కూడా కూడుకొని ఉన్నా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు మళ్ళీ సపరేట్గా కండక్ట్ చేసుకుంటారు. దానికి కూడా మీరు సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. దాంట్లో ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి మీకు సీట్ వస్తుంది. దాంట్లో కూడా ఈ డ్యూయల్ 5 years కోర్సు మరియు 3 years కోర్సులా ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ నైట్ కాలేజీలు లేవు దీంట్లో. యూనివర్సిటీసే కాకుండా ఇండియాలో పేరున్న ప్రైవేట్ లా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింబియాసిస్ లా కాలేజ్, ఓరియంటల్ లా యూనివర్సిటీ, ఎమిటీ లా యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా లా కోర్సులు కండక్ట్ చేస్తున్నాయండి. ఇవి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కోర్సులు కూడా కండక్ట్ చేస్తుంటాయి. ఇవి వివిధ రకాల బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 5 సంవత్సరాల కోర్సు పెట్టుకున్నారప్పుడు మీరు హానర్స్ తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే BA తీసుకుందాం అనుకుంటున్నారా, ఈ కాంబినేషన్స్ తోటి వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మీరు ICFA హైదరాబాద్ ఉంది. వీళ్ళు కూడా 8 బ్రాంచ్లు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. వీళ్ళు ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి ప్రిమిసెస్లోనూ వీళ్ళు ఇట్లాంటి 3 ఏళ్ల కోర్సు 5 ఏళ్ల కోర్సులు తప్పకుండా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు 10th క్లాస్ తర్వాత నుంచి దాన్ని ఆలోచించుకోవాలి. ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ మీ ఒక ఓన్ సంస్థని మీరు స్థాపించుకోవచ్చు. ఇట్లాంటి సంస్థ స్థాపించుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ ఓన్ ప్రాక్టీస్ మీరు పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. 200 నుంచి 300 మంది లాయర్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో చాలా పెద్ద ఉన్నాయండి. బేకర్స్ మెకెన్జీ ఇవన్నీ ఇట్లాంటి పెద్ద లా ఫర్మ్స్ మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ లా కూడా చేసుకుంటానికి మీకు మంచి అవకాశం అండి. ఈ ప్రపంచంలో మానవ సంబంధాలకు అత్యంత విలువ ఉంది. జీవితంలో అనేక విజయాలు సాధించడంలోనే కాదు, సంతోషంగా ఉండటంలోనూ మానవ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. సమాజంలో ప్రతి ఒక్కరికి అత్యంత ప్రధానమైన ఈ మానవ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో గెలుపు మంత్రాల్లో తెలుసుకుందాం.
మానవతా సంబంధాలు అన్నవి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన నిత్య జీవితంలో. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మరి మన జీవితం పట్ల వాళ్ళు ఎన్నో ఉపకారాలు చేశారు. మరి పర్టికులర్గా ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తుంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ బాగా పెడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా లేదా కాలేజెస్కి వెళ్ళినా కూడా ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళని డ్రాప్ చేస్తూ ఉన్నారు. మా అబ్బాయికి ఏ ఇబ్బంది ఉండకూడదు అనేసి, మా అమ్మాయికి ఏ ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో. మరి ఆ పిల్లలందరూ బహుశా ఇప్పుడు ఒక 25 ఏళ్ల వయసులో ఉండుంటారు. జీవితంలో ఒక మంచి స్థాయిలో ఎదుగుంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను ఏ విధంగా పట్టించుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోతా ఉంది. పెద్దగా అయ్యేసరికి ఇంత చేసిన తల్లిదండ్రులను చాలామంది పట్టించుకుంటలేరు. నీకేం తెలియదు మమ్మీ, నీకేం తెలియదు డాడీ. సో ఈ ప్రకారంగా మన యువతలో అందరూ కాకపోయినా కొద్దిమంది ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే తల్లిదండ్రుల విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం తల్లిదండ్రులు అయినప్పుడు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. డేల్ కార్నెగీ ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఒకరోజు ఇంకా ఆత్మహత్య చేసుకుందాము, ఈ జీవితం నేను ఇంకా భరించలేను, ఈ ఇబ్బందులు నేను భరించలేను అనేసి నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఆలోచించారు, మరి ఇంతమంది సక్సెస్ అవుతున్నారు కదా, మరి వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటి, ఒకసారి కనుక్కొని చనిపోదాము అనేసి ఆ రోజు నుంచి రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఆ రీసెర్చ్లో తెలిసిన అద్భుతమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎంతమంది అయితే సక్సెస్ అయ్యారో, ఉన్నత శిఖరాలను అధిరోహించారో వాళ్ళందరిలో ఉన్న మంచి గుణాలతో పాటు ఒక ప్రత్యేకమైన గుణం అందరిలో కామన్గా ఉందంట. ఆ గుణమే ఎక్సలెంట్ హ్యూమన్ రిలేషన్స్. వాళ్ళందరూ కూడా అద్భుతమైన మానవతా సంబంధాలని ప్రోత్సహించగలిగారు. సో మిత్రులారా, ఎస్, మనం కూడా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఉన్నత శిఖరాలకు ఎదిగినా కూడా మనం మానవతా విలువలన్నీ పాటించాలి, మానవతా సంబంధాలకి పెద్దపీట వేయాలి. ఆండ్రూ కార్నెగీ అన్న మరొక వ్యక్తి, ఆయన కూడా ఒకప్పుడు ఫెయిల్యూరే. ఒక యువతగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత మారి 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 సక్సెస్ అయ్యారు. ఆయన ఎంత సక్సెస్ అయ్యారంటే ఈ బికేమే స్టీల్ టైకూన్ ఇన్ అమెరికా. అతని కింద పనిచేసే వాళ్ళల్లో 30 మంది కోటీశ్వరులట. దాన్ని బట్టి ఆయన ఎంత సంపాదించుంటారో ఆలోచించండి. ఒక ఆయన అడిగారట, ఆండ్రూ, హౌ డు యూ మెయింటైన్ హ్యూమన్ రిలేషన్స్? ఈ ప్రకారం ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు, ఇంతమందితో మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే ఆయన అద్భుతమైన మాట చెప్పారు. ఏమన్నారంటే, బంగారు గని తవ్వుతున్నప్పుడు కార్మికులు ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. మరి ఆ తవ్వుతున్నప్పుడు కొన్ని టన్నుల కొద్దీ బురద మట్టి, చెత్త మట్టి, రాళ్ళు, రప్పలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆ కార్మికుడి యొక్క చూపు కేవలం బంగారు రేణువుల మీద మాత్రమే ఉంటుంది. ఈ చెత్త చెదరని ఆయన పట్టించుకోరు. అప్పుడు చెప్తారు ఆండ్రూ గారు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే 10 మందితో కలిసి పని చేస్తున్నప్పుడు ఆ 10 మందిలో ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా ఆ బంగారు రేణువు లాంటి క్వాలిటీస్ కూడా జనాల్లో ఉంటుంది, దాని మీద దృష్టి సారించాము అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, ప్రతి వ్యక్తి కూడా అద్భుతాలు చేయొచ్చు. అంటే ఇక్కడ సక్సెస్ అన్నది కేవలము మానవతా సంబంధాలు, సరి అయిన మానవతా సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది అని ఎంతోమంది జీవితాల్లో అది నిరూపితమైంది. సో ఇవాళ ఆ మానవతా సంబంధాలు అన్నవి ఏ ప్రకారంగా ఉన్నాయి, ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేవి. ఒక పెద్ద ఆయన చెప్పారు, ద మోర్ వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ ఎలక్ట్రానికలీ, ద మోర్ వీఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్ ఎమోషనలీ. ఆ భావ ప్రేరితమైన ఫీలింగ్స్ ఎవరిలో రావట్లేదన్నమాట. ఒకప్పుడు బర్త్డే అయితే కార్డు వచ్చేది, ఆ గ్రీటింగ్ కార్డు చూసుకొని మనం ఎంతో మురిసిపోయేవాళ్ళం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? టెక్స్ట్ మెసేజ్, ఎవరెక్కడున్నా సరే టెక్స్ట్ మెసేజ్. ఓకే, దూరంలో ఉంటే ఆ పని చేయొచ్చు, కానీ పక్క వీధిలో ఉన్న స్నేహితుడిని కలవడానికి కూడా ఓపిక ఉండదు. టెక్స్ట్ మెసేజ్ హ్యాపీ బర్త్డే అని పంపిస్తూ ఉన్నారు. అలా కాదు. అలాగే తల్లిదండ్రులకు కూడా టెక్స్ట్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. లేదు మిత్రులారా, గివ్ ఎ పర్సనల్ టచ్. మీరే వెళ్ళండి, వీలైనంత వరకు మీ పరిధిలో ఉంటే వెళ్ళండి, కలవండి, మీ విషెస్, గుడ్ విషెస్ తెలియచేయండి. అప్పుడు ఆ అనుబంధం అన్నది ఎంత గొప్పగా ఎదుగుతుంది. సో మన దేశం అన్నది ఈ యొక్క సంబంధ బాంధవ్యాలకు ఒక మంచి పేరున్న దేశం. మరి ఇవాళ ఏం జరుగుతోంది? మనం కూడా విదేశీ సంస్కృతిలో పడిపోయి రిలేషన్స్ అన్నవి తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు పండగ అనేసరికి వారం రోజుల నుంచి పండగ వాతావరణం ఉండేది. మరి ఇవాళ పరిస్థితి ఏముంది? అందరూ బిజీ అయిపోయారు. కాబట్టి ఆ నిజమైన ఆనందం అన్నది మనం కోల్పోవడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి అలా జరగకుండా చూసుకోండి. మీరందరూ కూడా మీ నియర్ అండ్ డియర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో అప్పుడప్పుడు
క్షేమ సమాచారాలు కనుక్కోండి. అప్పుడప్పుడు పర్సనల్గా వెళ్ళి కలుస్తూ ఉండండి. తద్వారా ఏం జరుగుతుంది అంటే మన జీవితంలో మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందం అన్నది మనకు ఎనర్జీ టానిక్ లెక్క ఉపయోగపడుతుంది. తద్వారా మనం విజయం వైపు దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాలు, మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపర్చాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. సశస్త్ర సీమా బాల్ కానిస్టేబుల్ పోస్టులు 1522. అర్హత 10th సంబంధిత డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఆగస్టు 28. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 60. అర్హత సంబంధిత బీఈ, బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఆగస్టు 26. జిప్మర్ ఫ్యాకల్టీ పోస్టులు 59. అర్హత సంబంధిత పీజీ, అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 9. జామ్ 2021 ఐఐటీలో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ వారం శ్రీమేధ విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది శ్రీమేధ విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.